బాణం సంధించే సమయంలో అర్జుని కన్ను లక్ష్యంపై ఎలా ఉంటుందో కాంగ్రెస్ అవినీతిపైనే తమ డేగ కన్ను ఉంటుంది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పిచ్చోడి చేతిలో రాయిక మాదిరిగా రాష్ట్రంలో పరిపాలన మారిపోయిందని, ఇచ్చిన హామీల నుండి దృష్టి మరల్చేందుకే విచారణల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏదేమైనా తిరిగి అధికారంలోకి వచ్చేది తామేనని, లెక్కకు లెక్క అందరికీ అప్పగిస్తామన్నారు కేటీఆర్. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో మా ఎమ్మెల్యే గారిని ఒకరిని కొనడానికి ఒక దొంగ 50 లక్షల రూపాయల బ్యాగ్తో వచ్చి దొరికిండు. దొరికిన తర్వాత ఆ దొంగ మీద ఏమైనా నిఘా పెట్టినరేమో పోలీసులు. మాకేం తెలుసు, మాకేం సంబంధం? పోలీసులు దొంగలు, వాళ్ళకు సంబంధం ఉంటుంది, మాకేం సంబంధం మధ్యలో రాజకీయ నాయకత్వానికి? ఇవాళ వాస్తవం ఏంది? 2015లో ఏ దొంగనైతే దొరికిండో 50 లక్షల రూపాయలతో అడ్డంగా రాష్ట్రం మొత్తం చూస్తుండగా ఆ దొంగ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆ దొంగకి ఏమనిపిస్తున్నది? మిగతా వాళ్ళు కూడా నా లెక్కనే రాజకీయ నాయకులందరూ దొంగ పనులు చేస్తారు, మిగతా వాళ్ళు కూడా నాలాగనే బురద అంటియాలి, వాళ్ళను బదనాం చేయాలి. అందుకే ఏం చేస్తున్నాడు? విచారణ పేరిట ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది. పరిపాలన మీద దృష్టి లేదు, పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు. అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ 2 ఏళ్ళు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా. కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా, కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా, కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా, మరికొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా. ఇవాళ ఒక బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, చదువు, సంస్కారము, మర్యాద, హుందాతనం ఉన్న ఒక పార్టీ నాయకుడిగా నేను చేసే విజ్ఞప్తి, నేను చేసే ప్రార్థన ఏంటంటే, ఈ పుట్టిన మట్టి సాక్షిగా, అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను. తీవ్రంగా ఈ 2 ఏళ్ళే కాదు, దాదాపు గత 7-8 ఏళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద, వ్యక్తిత్వ హననం. అంటే ఒక కుక్కను చంపే మంది పిచ్చి కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా. నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని, నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని, లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభకు గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని, నా పిల్లల్ని, నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు. అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు, బయటకు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఏడుపులు ఏడవలేదు. నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా 2 ఏళ్ళుగా తలవంచకుండా పోరాటం చేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఏదో టెలిఫోన్ ట్యాపింగ్లో ఏదో విచారణ క్రమాన్ని పిలిచారు, బరాబర్ పోతాం, పోయి అడుగుతా. ఏమడుగుతా? ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా, ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన దొంగ కాబట్టి, అడ్డంగా దొరికిన దొంగ కాబట్టి, ఇంకా దొంగ పనులు చేస్తూనే ఉన్నాడు కాబట్టి, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు దొంగ ఉంటాడు, ఉరికురికి దొరికిపోతుంటాడు, అట్లాగే ఈయన కూడా ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఉరికి దొరికిపోతాడు. ఉత్తగానే సింగరేణిలో దొరుకుతాడు, మూసీలో దొరుకుతాడు, హైడ్రాలో దొరుకుతాడు, ఎక్కడ పడితే అక్కడ దొరికిపోతాడు. హిల్ట్ కుంభకోణంలో దొరుకుతాడు, లగచర్లలో దొరికిపోతాడు. దొంగ ఫాస్ట్గా దొరికిపోవడం రేవంత్ రెడ్డి గారి స్పెషాలిటీ. ఇంకా విచిత్రం ఏంటంటే, ఇవాళ ఒక దొంగ లేడు ఈ రాష్ట్రంలో, దండుపాలెం ముఠా ఉంది ఈరోజు. క్యాబినెట్ ఎవరిది వాళ్ళు అందిన కాడికి దోచుకోనే స్కీమ్లో భాగంగా ఈరోజు వాళ్ళు దోచుకుంటా ఉన్నారు. ఆ దోపిడీని మేము బయట పెడుతుంటే వాళ్ళకి ఎక్కడ లేని మంట వస్తున్నది మా మీద. మాకేం ఫరక్ పడది, మాకేం బాధ లేదు. తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోళ్ళు ఎవరికి భయపడాడు. రేవంత్ రెడ్డి కాదు, వాని జేజమ్మకు కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒకటి మాత్రం పక్కా, ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం. నా క్యారెక్టర్ అసాసినేషన్కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది, అందరినీ కాదు, కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులుగా, ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను? ఎందుకంటే నా వ్యక్తిత్వం హననం చేస్తూ ఉన్నారు. లేని లింకులు అంటగట్టి, లేని రంకులు అంటగట్టి, నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరో యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం, ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదన్న మాటనే చెప్తాము. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్లు ఆడినా మేము మాత్రం అర్జునుడి కన్ను ఎట్లయితే ఆనాడు తన గురి మీదనే ఉండనో అట్లే మా గురి మొత్తం కూడా ఈ ప్రభుత్వ అసమర్థత మీద, మీ అవినీతి మీద, మీరు ప్రజలకిచ్చి ఎగ్గొడుతున్న హామీల మీద, అనుముల రేవంత్ రెడ్డి
యనుమల రేవంత్ రెడ్డి ఎగవేతల రేవంత్ రెడ్డికి ఎట్లా మారిపోయిండో అన్న దాని మీద 420 హామీలు ఇచ్చి ఇప్పటివరకు 4 హామీలు కూడా నెరవేర్చకుండా ఎట్లా ఈ లుచ్చా పనులు చేస్తున్నాడో వీటిని ఎండగడుతూనే ఉంటాం. 100% వదిలిపెట్టకుండా ప్రాణం పోయేదాకా పోరాడుతూనే ఉంటాం. ఎవరికి భయపడకుండా, ఎవరికి తలవంచకుండా నిఖార్సైన తెలంగాణ బిడ్డలుగా, కేసీఆర్ గారి సైనికులుగా, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసేదాకా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటాం.